మెగా డిజిటల్ న్యూస్, న్యాయం కోసం ప్రతి అక్షరం, న్యాయం కోసం ప్రతి అడుగు. మెగా డిజిటల్ న్యూస్ స్పెషల్ ఫోకస్. కరువు కాలంలో పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టే పని ఈ ఉపాధి హామీ పని. అలాంటి పని ఎలా జరుగుతుంది అని మెగా న్యూస్ టీం అక్కడికి వెళ్లి వారిని కలవగా, సారు రెక్కాడితే కాని మా డొక్కాడని పరిస్థితి మాది సారు. ఉపాధి హామీ 10 దినాలు చేసి 10 వారాలు అవుతుంది సారు. ఇంతవరకు ఒక్క వారం డబ్బులు కూడా జమ అవ్వలేదు. ఇంటిని గడపటం చాలా కష్టంగా ఉంది సారు అంటూ ప్రభుత్వాలు మా యొక్క కష్టాలను చూసి మాకు రావాల్సిన 10 వారాల డబ్బులను జమ చేయమని ప్రభుత్వాలను ఉపాధి పని ప్రజలు వేడుకుంటున్నారు. వారాలు గడుస్తున్నాయి. 10 వారాలు చేసినా కూడా ఇప్పటి వరకు ఒక్క వారం కూడా డబ్బులు జమ కాకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాము సారు. మా యందు దయ ఉంచి ప్రభుత్వాలు ఏ వారం నగదు ఆ వారం జమ చేస్తే మా జీవన విధానం ముందుకు వెళుతుంది. కాబట్టి మాకు 10 వారాల డబ్బులు కాకపోయినా 2-3 వారాల డబ్బులైనా జమ చేసి మా కష్టాలను తీర్చండి సారు అంటూ ఉపాధి హామీ ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మంచి పని ఇది, కాకపోతే మా జీవనం గడపడానికి కూడా ఇది మంచి పని. ఈ 10 వారాలు పైసలు కొట్టాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఇప్పుడు 10 వారాలు సార్, నా పేరు కమరగూడ వెంకటేష్ సార్, సూడే వెంకటేష్. అయితే కుకునూరు మండలం సార్ మాది. పంచదు కివాక, కాకపోతే మా ఊరు కమరగూడెము. మరి ఇప్పుడు మేము 10 వారాల దాకా ఉపాధి పని చేసుకున్నాం సార్. మరి దీనివల్ల కొంచెం కష్టంగా ఉంది. కొంచెం గవర్నమెంట్ కూడా మమ్మల్ని కొంచెం సహకరించాలని మరి మేము వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాము. మరి మా పరిస్థితి గురించి కొంచెం గవర్నమెంట్ గురించి ఆలోచించుకోవాలి. మరి ఇంతవరకు మేము కష్టంతోనే ఉంటాం. మరి కొంచెం ఎన్ని రోజులంటే మరి గడవటానికి కుటుంబాలు చాలా కష్టంగా ఉంటున్నారు. మరి దీని గురించి కొంచెం సహకరించాలి గవర్నమెంట్ అని మేము కోరుకుంటున్నాము. మరి మాకు ఒకసారి తెలియపరచాలని గవర్నమెంట్కి మరి కోరుకుంటున్నాము. నా పేరు కరమక్కమ్మ, మా ఊరు పేరు కమరగూడెము, కుట్నూరు మండలము, కివాక పంచాయతీ. మరి పని లేదు కదా, ఈ పని లేదని మట్టి పని చేస్తున్నాం. మరి మట్టి పని డబ్బులు పడతాయని మా కుటుంబం పూసుకోవాలని ఎంతో ఆశపడి ఉన్నాం మేము. మరి డబ్బులు 10 వారాల నుంచి డబ్బులు పడట్లేదు. మరి కుటుంబంలో ఎలా పూసుకోవాలని గవర్నమెంట్లో అనువాడు చేస్తున్నాం. మరి డబ్బులు పడేలాగా సాయం చేయండి కోరుతున్నాం.